భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహిని గత 56 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి చిన్నారుల్లో జాతీయత భావాలను పెంపొందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు వత్సవాయి గోపాల నర్సరాజు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా సంస్థ అధ్యక్షులు గోపాల్ నర్సరాజు జాతీయ జెండా ఎగురవేసి గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వత్సవాయి గోపాల నర్సరాజు, సంస్థ గౌరవ సలహాదారులు ఉద్ఘాడ సుబ్బారావులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కుంజుక లక్ష్మి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గరికిపర్తి నమశివాయ పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మనందరూ అదృష్టం. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహానుభావులు లేకపోయినప్పటికీ కూడా వారు ఎప్పుడూ కూడా మన దేశ చరిత్రలో చిరస్మరణీయులుగానే ఉంటారు. అటువంటి వారిని తలుచుకోవడం, మనం దేశభక్తి కోసం ముందడుగు వేసుకుంటూ చాలా డెవలప్ అయింది మన దేశం. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ గాంధీ గారి ఆశయాలు ఎప్పటికీ నెరవేరాలని మనసా వాచా కోరుకుంటూ ఈ సత్కళ వాహినిలో నిత్యం ఇటువంటి కార్యక్రమాలే, భక్తి రస కార్యక్రమాలే కాకుండా సంగీత రస కార్యక్రమాలే కాకుండా ఇలా జాతికి సంబంధించినటువంటి మంచి జాతికి ఉపయోగపడేటువంటి మన జాతి పౌరులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసినటువంటి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారికి మన సత్కళ వాహినికి మనందరికీ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ 80వ దినోత్సవానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. 80వ స్వాతంత్ర దినోత్సవం కదా ఇది. నాకు కూడా 80 సంవత్సరాలే కరెక్ట్గా. అందుకని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నా పండగలా కూడా నేను ఫీల్ అవుతున్నాను. సో చాలా సంతోషం. అందరూ కూడా ఈ ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించుకుంటూ పాడవాళ్ళ నిర్వహించుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి